కరప్షన్ కమిషనర్ మున్సిపల్ పరేషాన్. చారణ ప్రభుత్వానికి బారాన ఇతగాడికి. స్టిల్ ప్లస్ 2 అనుమతులు తీసుకో, 5 అంతస్తుల భవనం కట్టుకో అన్నట్టు. ఇగో ఈయననే చారాననేమో ప్రభుత్వానికి బారాన ఈయనకట. ఇక చూసుకోరి కథ ఎట్టుందో. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం దోపిడీ అవుతుందంటే ఈనాడు గవర్నమెంట్కి పోవాల్సినటువంటి ఆదాయము సగం దోపిడీ చేసేది అవినీతి అధికారుల వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఆగమాగం అవుతుంది. ఈనాడు హైడ్రా అధికారుల తప్పకుండా మేము ఆధారాలతో సహా మేము ముందు డాక్యుమెంట్స్ పెడతాం. ఖచ్చితంగా ఈ భవనాల మీద యాక్షన్ తీసుకోవాలి. సో ఈనాడు G+2 పర్మిషన్ తీసుకోవాలి, మీద మళ్ళీ 2 ఫ్లోర్లు వేసుకోవాలి, మీద మళ్ళీ పెంట్ హౌస్ చేసుకోవాలి. సో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే తుంగుంట మున్సిపాలిటీ ఉందో ఖచ్చితంగా ఆడ ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు వేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా హైడ్రా అధికారుల మీరు రావాలి, ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అవినీతి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. మీ వార్తా వివరాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం. 5 ప్రభుత్వ స్థలం ఉంటే చెప్పు, దానికి రేటు పెట్టు. ఇది తుంగుంట మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ రహస్యం. డిప్యుటేషన్ పై వచ్చి కోట్ల రూపాయలు కూడబెట్టిన ఇతగాడిపై చర్యలు ఎప్పుడు అన్నట్టు చర్యలు తీసుకోవాలి. లేకపోతే అవినీతి రాజ్యం ఏదైతే ఈనాడు ప్రజా వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయం మీద నమ్మకం పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈనాడు అధికారులను ప్రజలు నమ్మాలంటే సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి ఒక చిన్న జాగా కబ్జా చేసి కడితే ఊరుకోలేనటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఇంత ఇల్లీగల్ గా వ్యవహారం నడుస్తున్నా కానీ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? సో ఖచ్చితంగా మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోబోతాము. సో ఏ విధంగా సాక్ష్యాలను మేము మీ ముందు పెట్టానో ఖచ్చితంగా పెడతాము. సో అవినీతి అధికారుల మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మాజీ మంత్రి మల్లన్న నియోజకవర్గం తుంగుంట మున్సిపాలిటీలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు, తెరపైకి వస్తున్న భూ కబ్జాలు అన్నట్టు. సో టోటల్ గా మేము ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాము. ఒకటి సినిమా తీయాలన్నమాట, అక్కడ ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయని చెప్పేసి ఆ సినిమా ట్రైలరు మేము అధికారులకు పంపిస్తాము. ఇక ఉన్నటువంటి అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ నగర శివారు ప్రాంతమైన కొన్ని గ్రామాలను పురపాలక సంఘం మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. దీంతో ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ స్థలాన్ని కబ్జా పెట్టడం, లక్షల రూపాయలు సొమ్ము చేసుకోవడం, దీనికి ఉత్తాసు పలుకుతున్న కమిషనర్ వెంకట గోపాల్ పై ప్రత్యేక కథనం. రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేస్తున్నాడు అంటూ స్థానిక వ్యక్తి కత్తి అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకుండా స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం చేరవేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ మీడియాకు ఫిర్యాదు చేసిన బాధితుడు. తుంగుంట మున్సిపల్ ఆదాయం 25% అయితే కరప్షన్ కమిషనర్ వాటా 75%. ఇందుకు నిదర్శనమే పురపాలక సంఘం వెలుస్తున్న భవన నిర్మాణాలే సాక్ష్యం అన్నట్టు మనం చూసుకోవచ్చు. సో హైడ్రా అధికారుల రంగారాజు గారు ఈ విధంగా కొనసాగుతున్నాయి. హైడ్రా మరి ఎట్లా కాపాడతారు, అక్రమ నిర్మాణం నుంచి ఎట్లా కాపాడతారు? సో స్పెషల్ యాక్ట్ తీసుకుంటామన్నారు, స్పెషల్ ఆఫీసర్లను పెడతామన్నారు. సో ఇక తుంగుంటలో ఒకసారి మీరు తీసుకురంటే మేము చూపిస్తాం ఎట్లా కథా కహాని స్క్రీన్ పే దర్శకత్వం ఈ అవినీతి కార్యక్రమంలో ఎట్లా కొనసాగుతుంది.